హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోజు చేతి వంట. సింపుల్గా టేస్టీగా కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే కొబ్బరి అన్నం చూపించబోతున్నానండి. అన్నం కోసం అయితే బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. మనం ఎందులో అయితే వండుకుంటామో అందులో తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత కొబ్బరి పాల కోసం అయితే కొబ్బరిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో తీసుకోవాలండి. నేను అత్యవసరం తీసుకుంటున్నాను కాబట్టి ఇలా మామూలుగా వేసుకుంటున్నానండి. మాకు ఇలా వద్దు అనుకుంటే ఏదైనా ఒక గ్లాస్తో సమానంగా తీసుకోవచ్చండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలండి. కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత బియ్యాన్ని పాలని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని పుదీనా వేసుకోవాలండి. దీనికి మెయిన్ పుదీనా అండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చెక్క, లవంగాలు, కలర్ కోసం అయితే పసుపు వేస్తున్నానండి. వద్దనుకుంటే స్కిప్ చేయండి. మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. అది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. రైస్ ఉడికేలోపు మనం కర్రీ చూసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవనివ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఆనియన్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునే ముందు అందులో కొబ్బరి, గసగసాలు వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన అనేది పోవాలండి. కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ట్రై చేయడం పట్టికి అసలు మర్చిపోవద్దండి. చూడండి, పచ్చివాసన అయితే పోయిందండి. అది పోయిన తర్వాత పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో వేసుకున్నామంటే కొంతమంది తినరు కదండి. అదే మనం ఫస్ట్లో వేసి ఆయిల్లో కనుక ఫ్రై చేసామంటే స్మెల్ అనేది ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ విత్ కోకోనట్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి మూత తీసుకొని చూడండి. టమాటా మగ్గిందండి. మగ్గిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, లైట్గా సాల్ట్ ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఈలోపు మనం అన్నం చూద్దామండి. చూడండి, సగం బడా ఉడికొచ్చిందండి. ఒకసారి బాగా కలుపుకోండి. అంటే మన లాస్ట్లో ముద్దగా అనేది లేకుండా ఉంటుందండి. చికెన్ అయితే 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు, మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలండి. కొబ్బరి పాలు వేయటం వల్ల చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇంక మనం వాటర్ అనేది ఇంక యాడ్ చేసిన అవసరం లేదండి. ఈ పాలల్లోనే ఉడికిద్దండి చికెన్ అనేది. ఎప్పుడు మీరు చేసే విధం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మిమ్మల్ని పదే పదే అడుగుతారండి చేయమని, అంత బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఈలోపు మనం రైస్ అయిపోయిందండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది పలుకుగా అన్నం అయితే. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. కర్రీ చూసేద్దామండి. మనం ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ కూడా. మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చారంటే వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు మామూలుగా కాకుండా ఒకసారి ఇలా కొబ్బరి పాలు వేసి చేయండి. చికెన్ అయితే చాలా బాగుంటుందండి. వేడి కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మట్టి కొట్టడం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ.